విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో నకిలీ మద్యానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ నిరసన కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు కడుబండి శ్రీనివాసరావుతో పాటు శోభా హైమవతి పాల్గొన్నారు. నకిలీ మద్యంపై సీబీఐ దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం భయపడుతోందని అన్నారు శ్రీనివాసరావు. అక్రమ మద్యం నిందితులు ఎవరో రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నేతలు ధనార్జనే ధ్యేయంగా కల్తీ మద్యం అమ్మకాలకు తెరతీశారని తెలిపారు. ప్రజలకు వైద్యాన్ని దూరం చేస్తున్న చంద్రబాబు మద్యాన్ని మాత్రం అందుబాటులో ఉంచుతున్నారని మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి ఫైర్ అయ్యారు. ఈ ప్రభుత్వం ప్రజల అవసరాలు, ప్రజల సంక్షేమం, ప్రజల బాగోగులన్నీ కూడా మర్చిపోయి కేవలం అధికారంలోకి వచ్చింది మొదలు ఏ విధంగా ఆ పార్టీ నాయకులు, ఆ పార్టీ కార్యకర్తలు బాగుపడాలనే ఒక్క ఆలోచనే తప్పితే ఎన్నికల ముందు మనం గోల్డ్ అని హామీలు ఇచ్చాము, సూపర్ 6 అని ఇచ్చాము, ప్రజలకు పెద్ద దిగ్గా ఉంటామని చెప్పి అన్ని మాటలు చెప్పి సంవత్సరం పాటు ఒక్క పథకం ఇవ్వకుండా 24 గంటలు కూడా కక్ష సాధింపు కార్యక్రమాలు, ఎవరినన్నా అరెస్ట్ చేయడాలు, ఇంకా ఏమీ లేకపోతే తిరుపతి లడ్డులోని నెయ్యి బాగులేదని అనడం, ఇలాంటివి డైవర్షన్ తప్పితే ప్రజల గురించి ఆలోచించిన ప్రభుత్వం ఇది. సంపాదన జయంగా పెట్టుకున్నారు. ఇవాళ చూస్తే కల్తీ మద్యం ఒకవైపునేమో ఎక్కడ చూసినా కల్తీ కల్తీ కల్తీ, ఒకవైపున స్కూల్లో కూడా సరైనటువంటి భోజనాలు పెట్టక, సరైనటువంటి ఆరోగ్యాలు చూడక అక్కడ పిల్లలంతా కూడా అనారోగ్య పాలై, హాస్పిటల్ పాలై ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. ఇంకో వైపుని చూస్తే మద్యం ఏర్లై పారుతా ఉంది. లేదు తయారు చేసి వాళ్ళకి కంపెనీలు పెట్టి ఆ కంపెనీలు మా కల్తీ మద్యం ప్రజల్లోకి వదులుతా ఉన్నారు. బెల్ట్ షాపుల ద్వారా ప్రజలకు ఇంకా చేరువ చేస్తా ఉన్నారు. దీని వెంటనే సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఖచ్చితంగా అసలైన దోషుల్ని పట్టుకోవాలి. రాజోలులో నకిలీ మద్యానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు నిరసన చేపట్టారు. నారావారి నకిలీ సారాను అరికట్టాలంటూ నినాదాలు చేశారు. నకిలీ మద్యంతో టీడీపీ నాయకులు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి నకిలీ మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని సూర్యారావు మండిపడ్డారు.